సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు వైద్యం అందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ సర్కార్ని ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 19 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ప్రతి ప్రాణం విలువైందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. సోనం వాంగ్చుక్ ఆరోగ్యాన్ని వైద్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని కోర్టుకు తెలిపారు. సోలిసిటర్ జనరల్ నీట్ పరీక్షలో అక్రమాలు, క్వశ్చన్ పేపర్ లీకేజీలపై సోనం వాంగ్చుక్ పోరాటం చేస్తున్నారు. సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేందుకు వైద్యం అందించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ సర్కార్ని ఆదేశించింది ఢిల్లీ హైకోర్టు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద 19 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తోంది. దీంతో దాఖలైన పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, సంతోష్, ఢిల్లీలోని జంతర్ మంతర్లో అంటే నీట్ పేపర్ లీకేజీ తర్వాత కాక్రోచ్ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంది. ఆందోళనలో భాగంగా ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇదే జంతర్ మంతర్లో ఆందోళన చేస్తుంటే, మరోవైపు సైంటిస్ట్ పర్యావరణవేత్తగా ఉన్నటువంటి సోనం వాంగ్చుక్ గత 19 రోజులుగా ఇక్కడ తన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఆయన పరిస్థితి కూడా కొంత ఆరోగ్యం క్షీణిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే కొంత చాలా గందరగోళంగా కూడా మారుతుంది. షుగర్ లెవెల్స్ కావచ్చు, దాంతోపాటు ఇతర బాడీలో ఉండాల్సినటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోతున్నాయంటూ కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న ఢిల్లీ హైకోర్టును ఒక అడ్వకేటు ప్రత్యేకంగా పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ లో ఉన్నటువంటి వివరాల ప్రకారం ఖచ్చితంగా సోనం వాంగ్చుక్ అంటే 19 రోజులుగా తను ఆహారం తీసుకోకపోవడం వల్ల కండరాలు క్షీణించేటటువంటి అవకాశం ఉంది, ఆయన ప్రాణాలకే ప్రమాదం అంటూ ఆ పిటిషన్ దాఖలు చేశారు. సో వెంటనే ఢిల్లీ హైకోర్టు ప్రత్యేకంగా ఢిల్లీ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. దీని మీద రేపు విచారణ చేస్తామన్నారు. దానికి అనుగుణంగానే కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ హైకోర్టులో ప్రత్యేకంగా విచారణ కూడా జరిగింది. ఆ విచారణలో భాగంగా ప్రతి ఒక్కరి ప్రాణం కూడా చాలా విలువైంది, సో వాళ్ళందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత ఉందంటూ కూడా స్పష్టం చేశారు. సోనం వాంగ్చుక్ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఆయనకు సరైనటువంటి వైద్యం కూడా అందించాలంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ఇంకా దాంతోపాటు ఈరోజు అంటే ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా కూడా సోనం వాంగ్చుక్ చేస్తున్నటువంటి నిరాహార దీక్షకు మద్దతుగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, యువత పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా సామూహిక నిరాహార దీక్ష కూడా చేయాలని చెప్పి సీజేపీ పిలుపునిచ్చింది. దానికి అనుగుణంగా దేశవ్యాప్తంగా కూడా సీజేపీ ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా వీళ్ళు చేసినటువంటి డిమాండ్ ఒకటే, అంటే నీట్ పేపర్ లీకేజీ తర్వాత దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితులు, ప్రత్యేకంగా ఎవరైతే అభ్యర్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారో వాళ్ళకు సరైనటువంటి న్యాయం చేయడమే కాకుండా ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ ఖచ్చితంగా రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆయన రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన ఆగదు అంటూనే సోనం వాంగ్చుక్ సైతం నిరాహార దీక్షను వీడేది లేదని చెప్పి స్పష్టం చేస్తున్నారు. మరోపక్క 20వ తేదీ నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. వర్షాకాల సమావేశాల సందర్భంగా కూడా సీజేపీ చలో పార్లమెంటుకు పిలుపునిచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి నిరాహార దీక్షను వీడేది లేదంటున్నటువంటి సోనం వాంగ్చుక్ సంబంధించినటువంటి ఆరోగ్య పరిస్థితులను మాత్రం ఎప్పటికప్పుడు తమ డాక్టర్ల బృందం పర్యవేక్షిస్తుందంటూ కూడా అటు సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇప్పటికే ఢిల్లీ హైకోర్టులో స్పష్టం చేశారు. దానికి అనుగుణంగా సోనం వాంగ్చుక్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సంతోష్, రైట్, థ్యాంక్ యూ రాజు.